మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకొనిచున్నాను. క్రీస్తునందున్న సహోదరి సహోదరులకు, దేవుని బిడ్డలకు, క్రైస్తవ జనాంగమునకు ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్దిపాటి వివరణతో ఈరోజు దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని 11వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరొకసారి చెబుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి నాతో కలిసి మీరు కూడా చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, నీ ఘనమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, వివరిస్తూ ఉండగా మీరు కృప చూపించండి, బలపరచండి. మాతోనూ మా అందరితోనూ మీరు మాత్రమే మాట్లాడి దర్శించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అబ్రహాము జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాము జీవితంలో చాలా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశీర్వాదాలు చాలానే ఉన్నాయి. గమనించండి, క్రీస్తునందున్న సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అని అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలోని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును దేవుడు దీవించిన రీతిగా, అబ్రహామును గొప్ప చేసినట్లుగా బైబిల్ గ్రంథములో ఏ భక్తుల్ని కూడా ఆయన ఇలాగ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ గ్రంథములో ఒక్కొక్క భక్తిపరుడికి ఒక్కొక్క జీవిత విధానంలో దేవుడు ఒక ఆశ్చర్యమైన రీతిలోనికి నడిపించుకుంటూ వచ్చాడు. కానీ అబ్రహాము జీవితంలో మాత్రం అతనిని ఆశీర్వదించిన రీతిగా నాకు తెలిసినంత మట్టుకైతే బైబిల్ గ్రంథములో ఎవరిని కూడా ఆశీర్వదించలేదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు గమనించండి, మోషేను దేవుడు అంతగా ఆశీర్వదించినట్టు మనకి ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనబడలేదు. అలానే లోతును దీవించినట్లు, అంత అబ్రహాము కంటే లోతును దీవించినట్లు మనకు బైబిల్ గ్రంథంలో కనబడలేదు. సొలొమోను కూడా అనేక రీతులుగా వజ్రాలు వైడూర్యాలు సంపాదించుకున్నాడు, కానీ అబ్రహాము కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వ్యక్తి అయితే కాదు. దావీదు కూడా ఎన్నో విజయాలను సవిచూశాడు, ఎన్నో విజయాలను చేసుకున్నాడు, కానీ
శత్రువులను గెలిచాడు. కానీ దావీదు జీవితంలో కూడా ఇంత ఆశీర్వాదాన్ని ఎక్కడ మనం చూసినట్టుగా కూడా కనబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సమయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా మరి ఏ భక్తి పరుణ్ణి కానీ, బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తిని కానీ ఇలాగున ఆశీర్వదించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, నీ వలన నిన్ను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదిస్తారని, నిన్ను శపింపబడిన వారు శపించబడతారని. కాబట్టి అబ్రహాముని ఎవరైతే ఆశీర్వదిస్తారో, అబ్రహాముని ఎవరైతే దీవిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు అని స్పష్టంగా వాక్యము తెలియజేస్తుంది. అదే రీతిగా అబ్రహామును ఆశీర్వదిస్తే మనము కూడా ఆశీర్వదించబడతాము అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని విషయాలను అబ్రహాము జీవితంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించగలిగాడంటే, ఎందుకు అబ్రహామును దేవుడు అంతగా దీవించాడంటే, ఎందుకు అబ్రహాము యొక్క సంతానముని ఎందుకు అంతగా ఆశీర్వదింపచేశాడు అంటే, దానికి నేను 3 కారణాలు మాత్రం చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 కారణాలు చెప్పగలుగుతాను. ఒకటి, అబ్రహాము దేవునికి లోబడినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవునికి లోబడినవాడు. అబ్రహాము దేవుని పట్ల విధేయత చూపినవాడు. అబ్రహాము విశ్వాసము కలిగిన వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. మొట్టమొదటి కారణం వచ్చేసి అబ్రహాము లోబడ్డాడు. రెండవ కారణం వచ్చేసి అబ్రహాము విధేయత చూపాడు. మూడవ కారణం వచ్చేసి అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఈ 2 విషయాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా లోబడ్డాడు. అబ్రహాము దేవునికి ప్రతి విషయంలో విధేయత చూపించాడు. అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ అవిధేయత కనపరచబడినట్లు మనం చూడలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటుంటారు, మరి అబ్రహాము విధేయత కలిగిన వాడైతే హాగరును ఎందుకు తోలివేస్తున్నాడు? హాగరు పట్ల ఎందుకు అంత ప్రేమ కలిగి లేడు? విధేయత కలిగిన వాడు కదా. విధేయత కలిగిన వాడైతే అందరిని ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి. ప్రతి విషయంలో ఒక మంచి పద్ధతును పాటించుకొని వెళ్ళేవాడే విధేయత కలిగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శారా ఈ యొక్క హాగరు విషయంలో ఈ యొక్క అబ్రహాము విధేయత చూపాడా లేకుంటే అవిధేయతను కనపరిచాడా అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే, అబ్రహాము హాగరును కావాలని పంపించలేదు, కానీ అక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడుటకై, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడుటకై అబ్రహాము హాగరును పంపివేయటానికి కారణం చెప్తున్నాడు. ఎందుకంటే నీ సంతానము వలన కలిగినది సంతానము వలనే నీకు వారసత్వముగా వస్తుంది, కానీ హాగరు నుండి వచ్చిన వారి ద్వారా నీకు సంతానము వారసత్వము అనేది అనబడదు. నీ వారసుడు ఇష్మాయేలు కాదు, కానీ ఇసాకు మాత్రమే. నీ వారసుడు నీ పుట్టబోవాడు మాత్రమే వారసుడు అవుతాడు, కానీ హాగరు యొక్క కుమారుడు నీకు వారసుడు కానేరడు. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు దేవుడు. దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకు చేశాడో
ఆ వాగ్దానమును నెరవేర్చాలి అంటే ఇప్పుడు అడ్డుబండగా ఎవరు ఉన్నారంటే హాగరు ఉంది. హాగరు ఉంది. ఈ యొక్క హాగరు ఆ, కొన్ని విషయాలలో వాళ్ళు ఇసాకు కానీ ఇస్మాయిల్ కానీ కొన్ని విషయాల్లో వారు చిన్నపిల్లలు కాబట్టి అక్కడక్కడ గొడవలు పడుతూ అక్కడక్కడ కొంచెం కొట్లాడటం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే దాసి యొక్క కుమారుడు ఈ యొక్క హాగరు కుమారుణ్ణి కొంచెం అపహాసం ఆడటం, కొంచెం అలా చేస్తుంటే హాగరు తట్టుకోలేక అబ్రహాము దగ్గరకు వచ్చి నీ దాసి అయిన హాగరును పంపాడు. ఒక విషయం గమనించండి, సొంత కడుపును పుట్టినవాడే వారసుడవుతాడు, కానీ దాసి కడుపును పుట్టినవాడు ఎప్పటికీ వారసుడు కాలేడు. అయితే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలి అంటే అక్కడి నుంచి హాగరు వెళ్ళటం మంచిది. అది దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన అన్నది. కాబట్టి హాగరును దేవుడు ఆమె పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హాగరుకు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. నీ బిడ్డకు కూడా నేను తోడై ఉంటాను, నీ బిడ్డను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ బిడ్డ సంతతిని కూడా నేను విస్తరింపజేస్తానని మనం కొంచెం ముందుకు వెళ్ళి అధ్యాయంలో మనం గమనించగలుగుతాం, దాని వెనుక అధ్యాయాల్లో గమనించగలుగుతాం. కాబట్టి అబ్రహాము ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపాడు. కాబట్టి అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే ఎక్కడికి అని అడగకుండా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి వెంటనే తన ఊరును విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, తన స్నేహితులను విడిచిపెట్టి, తన స్వగ్రామమును విడిచిపెట్టి ప్రతి వారిని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి నడవటం ప్రారంభం చేశాడు అబ్రహాము. అందుకని ఈ 3 విషయాలను బట్టి, ఒకటి, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, అబ్రహాము దేవునికి విధేయత చూపాడు, అబ్రహాము విశ్వాసమును కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది విశ్వాసమును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అదే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి అబ్రహాము దీవించబడుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి ఎలా అతడు దేవునికి విశ్వాసాన్ని కనపరిచాడు, అబ్రహాము ఎలా దేవునికి విశ్వాసమును కనపరిచాడంటే హెబ్రీలకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసాం కదా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎప్పుడో కల్దీల ఊరు అనే పట్టణంలోని అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామును తన స్వదేశం నుండి, తన సొంత ఇంటి నుండి పిలుచుకొని అతనిని తోడుకొని వస్తూ దేవుడు అనేక మారులు వాగ్దానమును చేసుకుంటూ వచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తానని. ఒకసారి అబ్రహామును దేవుడు ఆకాశం వైపు చూస్తే, నీకు ఆకాశములు ఏం కనబడుతున్నాయి? నక్షత్రములు కనబడుతున్నవి, చుక్కలు కనబడుతున్నావి అంటే, అవునా, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతతిని నేను వ్యాపింపచేస్తాను అని. ఇసుక రేణువుల దగ్గరికి ఈ ఇసుక దగ్గరికి తీసుకెళ్ళి, ఈ ఇసుక రేణువుల వలె నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను అని. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పలుమార్లు వాగ్దానము చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేసుకుంటున్నా? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను అనుకుంటా అనేక మార్లు దేవుడు
అబ్రహాముకు వాగ్దానము చేసుకుంటూ వచ్చాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉండేది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవండి, రోజుల్లో కొంతమంది వాగ్దానాలు చేస్తారు కానీ, ప్రమాణాలు చేస్తారు కానీ, ప్రమాణాలకు తగ్గట్టుగా బ్రతకరు. వాగ్దానాలకు తగ్గట్టుగా బ్రతకరు. ఏదో క్రొత్త సంవత్సరం వచ్చింది, క్రొత్త సంవత్సరం జనవరి 1 రోజు చక్కగా వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి జనవరి 1 రోజు తీయబడి ఒక ప్రామిస్ కార్డు, దేవుని యొక్క వాగ్దానమును తీసి, ఈ వాగ్దానము నాకు వచ్చింది, ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు, ఈ వాగ్దానమును నాకు దేవుడు ఇచ్చాడు అని మనం ఆ ఒక్కరోజు తీసి చూసుకుంటాం కానీ, ఆ ఒక్కరోజు చూసి తీసుకుంటాం కానీ ప్రతిసారి కూడా మనం దానిని చూసుకోము. దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తాడా అనే నమ్మకం మనకు కూడా కలగదు. ఏదో జనవరి 1 రోజు చూసుకుంటాం, మరలా వచ్చే జనవరి 1కి చూసుకుంటాం. అది కాదు వాగ్దానం. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేర్చే వరకు దాని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు నీకు ఏ వాగ్దానమునైతే సిద్ధపరిచాడో, దేవుడు నీకు ఏ వాగ్దానమునైతే నీకు అనుగ్రహించాడో ఆ వాగ్దానము కొరకు ఎదురు చూడు. అబ్రహాముకు దేవుడు ఎప్పుడో 80 సంవత్సరంలో చేస్తే ఆయనకి 100వ సంవత్సరంలో సంతతినిచ్చాడండి. అబ్రహాము వయసు 100 ఏళ్ల వయసు వచ్చినాక అబ్రహాముకు దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చాడు. వాగ్దానము నెరవేర్చబడట్లేదని మనం ఏదో కృంగిపోతూ ఉంటాం కానీ, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన యందు విశ్వాసం వచ్చి ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుదామనే ఆలోచన మనకి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము వాగ్దానము కొరకు ఎదురు చూశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చూసారా? అయితే అబ్రహాము శోధింపబడటానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక పరీక్షను అబ్రహాముకు పెట్టాడు. రండి, ఆదికాండంలో, దేవునికి స్తోత్రం, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంటే, అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా పరిశోధించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా శోధింపబడి ఎవరి చేత శోధింపబడ్డాడంటే దేవుని చేత శోధింపబడ్డాడు. దేవుని చేత పరీక్షింపబడుతున్నాడు. దేవుని చేత అబ్రహాము యొక్క విశ్వాసమును దేవుడు చూడగోరుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఎలాగ పరిశోధించాడో తెలుసా? అయ్యా అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. నీవు ప్రేమించుచున్న ఎవరండి? లేక వృద్ధాప్యమందు షారాకు అబ్రహాముకు జన్మించినటువంటి కుమారుడైనటువంటి ఇసాకును దేవుడు బలిగా అర్పించమంటున్నాడు. నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ కొన్ని పర్వతాలని, నేను ఏ పర్వతం మీదైతే చెబుతానో ఆ పర్వతం మీద
నీవు నీ కుమారుని బలిగా నాకు అర్పించాలి అన్నాడు. ఏమండి, అదే దేవుడు మనల్ని గనక ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నీకు కలిగింది నాకు ఇమ్మంటే అప్పుడు మనం ఏం చెబుతామండి? ఈరోజు మనం సంపాదించుకున్న డబ్బును, అయ్యా నీ డబ్బు మొత్తం నాకు ఇవ్వమంటే మనం ఏం చేయగలుగుతాం? దేవునికి ఇవ్వగలుగుతామా? నీకున్న పొలం మొత్తం కూడా నాకు ఇవ్వమంటే మనం ఇవ్వగలుగుతామా? నీకున్న ఆస్తిపాస్తులు మొత్తం నాకు ఇవ్వమంటే ఇవ్వగలుగుతామా? అక్కడ దాకెందుకు, నీ ప్రాణం నాకు ఇవ్వమంటే మనం ఇవ్వగలుగుతామా? దేవుని కొరకు హతసాక్షులుగా మనం మార్చబడలేం. దేవుని కొరకు మన ప్రాణాలు అర్పించబడలేం. దేవుని కొరకు మనం ఏ త్యాగము చేయలేం. ఏ త్యాగము కూడా చేయలేం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహామును దేవుడు ఎప్పుడైతే అడిగారో మారు మాట మాడలేదండి. ఏమీ మాట్లాడలేదు. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, వృద్ధాప్యము లేక వృద్ధాప్యం అందించావు, లేక ఒక్క కుమారుని ఇచ్చావు, ఇచ్చిన వాడవు నీవే, తీసుకుంటున్నావేంటయ్యా అని అబ్రహాం ఎదురు మాట్లాడలా. యోబు కూడా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. నీకు కలిగినది సమస్తము కూడా దేవుడే ఇచ్చాడు. నీకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నది ఏదైతే ఉన్నదో సమస్తము కూడా అది దేవుడు నీకు ఇచ్చినదే. కాబట్టి దేవుడు ఇచ్చినది దేవునికి ఇవ్వటానికి మనం వెనుకాడుతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సమయంలో ప్రభువు మనకి ఇస్తున్నాడు. అబ్రహాము జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోమంటున్నాడు.